సంతోషంగా ఉండటానికి రెండు మార్గాలు ఉన్నాయి. పరిస్థితులనైనా మార్చుకోవాలి, లేదంటే మీ ఆలోచనలనైనా మార్చుకోవాలి. కోల్పోయిన వాటి కోసమే ఆలోచిస్తూ కూర్చుంటే కోలుకోవటానికి జీవితకాలం సరిపోదు. మీరు తినే ఆహారం ఎంత రుచిగా మంచిగా ఉండాలని ఎలా కోరుకుంటారో అలాగే మీ నోటి నుంచి వచ్చే మాటలు కూడా ఎదుటివారికి అలాగే అనిపించాలి. పని చేసేవారు చిన్న చిన్న తప్పులు చేస్తారు. పని లేనివారు తప్పులు వెతకటమే పనిగా పెట్టుకుంటారు. సూర్యచంద్రులు ఎలా వచ్చి అలా వెళ్ళిపోతారో మీరు అంతే, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు. ఉన్నంతసేపు చుట్టూ ఉన్న నలుగురికి వెలుగు పంచితే చాలు. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేయొచ్చు, కానీ అవే పరిస్థితులు మనిషిని శక్తివంతుణ్ణి చేస్తాయి. ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉండకూడదు. అది అన్నిటికంటే ఎక్కువ ప్రమాదం. నీకు కావలసిన వాటి గురించి పోరాడకుండా కోల్పోయిన వాటిని తలుచుకొని బాధపడటం మూర్ఖత్వమే అవుతుంది. అంతా బాగున్నప్పుడు మాత్రమే కలిసి ఉండేది కాదు బంధం అంటే. ఏమీ లేనప్పుడు తోడుగా ఉండేదే నిజమైన బంధం. ఎన్ని కష్టాలు ఎన్ని బాధలున్నా అన్నిటినీ మర్చిపోవడానికి భగవంతుడు మనిషికిచ్చిన గొప్ప వరమే నిద్ర. ఆలోచనలన్నీ పక్కన పెట్టి హాయిగా నిద్రపోవాలి. అవసరం, అవకాశం, అవమానం మనిషికి చాలా నేర్పిస్తాయి. ప్రపంచంలో అత్యంత కష్టమైనది అవమానాన్ని మర్చిపోవటం, రహస్యాన్ని కాపాడటం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం. పవర్ ఉన్నవారికి లీడర్షిప్ ఉంటుంది. తన నిర్ణయాలకు విలువ ఉంటుంది. పవర్ ఉన్నవారు ఎప్పుడూ కూడా పవర్ఫుల్గా ఉంటారు. ఎవరైతే పవర్లెస్గా ఉంటారో వాళ్ళు లెస్ కాన్ఫిడెంట్గా ఉంటారు. నిర్ణయాలు తీసుకోవటానికి పవర్ ఉన్నవారి వైపు చూస్తారు. ఓపెన్గా ఉన్నా కూడా చెప్పటానికి భయపడతారు. దానివల్ల లోపల కుమిలిపోతూ ఉంటారు. అందుకే ఎప్పుడూ కూడా పవర్ఫుల్గా ఉండాలి. మీలో లోపాలు తెలుసుకోవటం అన్నిటికన్నా పెద్ద చదువు. ఎప్పుడైతే మీ స్థాయిని పెంచుకోవటానికి ఎదుటివారి స్థాయిని తగ్గించి మాట్లాడతారో ఆ క్షణమే ఎదుటివారి దృష్టిలో మీ స్థాయి పాతాళానికి దిగజారిపోతుంది. ధైర్యం మాత్రమే మనిషికి అసలైన సంపద. దాన్ని కోల్పోతే అన్నీ కోల్పోయినట్లే. నడిచిన దూరాన్ని, గడిచిన కాలాన్ని లెక్క పెడుతూ కూర్చుంటే నడవాల్సిన దూరం భారం అవుతుంది. గడపాల్సిన కాలం భయపెడుతుంది. అందరినీ విమర్శించేవారు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేరు. కానీ ఇతరులను సరదాగా పలకరించేవాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. నిజమైన యోగ్యత నది లాంటిది. లోతు హెచ్చే కొలది తక్కువ శబ్దంతో గంభీరంగా ప్రవహిస్తుంది. మాటలకు, చేతలకు పొంతన లేని వ్యక్తులు ఎప్పటికీ నిజాయితీగా ఉండలేరు. జీవితంలో ఏదైనా సాధించాలని బలమైన కోరిక ఉంటే ఖచ్చితంగా సాధించగలరు. అదృష్టం సాహసాన్ని మాత్రమే వరిస్తుంది, సోమరిని కాదు. మనిషికి స్వార్థం ఉండాలి, కాకపోతే అది నిన్ను కాపాడుకునే అంత ఉండాలి తప్ప ఎదుటివారిని ముంచే అంత ఉండకూడదు. తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం, తెలిసినది దాచుకుంటే అజ్ఞానం. ప్రేమ, గౌరవం అనేవి వేరువేరు భావాలు అయినప్పటికీ రెండు ఆలు మొగలు వంటివి. గౌరవం ఇస్తే సరిపోతుంది, కానీ ప్రేమ పంచాలి. ఆ రెండిటిలో ఏది లేకపోయినా ఆ బంధం విడిపోతుంది. పరిస్థితులను తట్టుకొని నిలబడే వాళ్ళకంటే తప్పించుకొని తిరుగుతున్న వాళ్లే ఎక్కువ ఉన్నారు. మనసు బాధతో నిండినప్పుడు అమ్మఒడికి మించిన ఔషధం ఈ సృష్టిలోనే ఉండదు. ఎదిగే వయసుతో వచ్చే అనుభవం నలుగురికి మంచి మార్గం చూపేలా ఉండాలి, కానీ నలుగురితో చెప్పించుకునేలా ఉండకూడదు. వాళ్ళని కన్నవాళ్లను దూరంగా పెట్టి వాళ్ళు కన్నవాళ్లతో సంతోషంగా గడుపుతూ రేపు అదే పరిస్థితి మీకు రాదన్న విషయాన్ని మర్చిపోతున్నారు కొందరు. ప్రాణం ఉన్న ఏ జీవికైనా సమస్యలు, కష్టాలు తప్పవు. నిత్యం పోరాడి నిలిస్తేనే జీవితం. భయపడి ఆత్మహత్య చేసుకుంటే ప్రాణానికి విలువేముంది? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.